ముందు ఒకసారి హత్య రాజకీయాలు చేసిన వాడికి ఇయ్యొద్దని చెప్పింది. మళ్ళీ నేను 4 రోజులు తిరిగినా నేను అప్పుడే ఎంపీ అవినాష్ రెడ్డి గారికి ఇయ్యొద్దని చెప్పేసి మళ్ళీ అంటాంది. అన్నీ ఆమె చెప్తాంది. ఇచ్చినా రంపే ఇకపోయినా రంపేనా. సంవత్సరాల నుంచి ఆమె ఈ మాట తెలంగాణ ఆడపడుతున్నా ఒకటన్నా అవన్నీ వద్దున్నా. ఒకటే వాళ్ళ ఇంట్లో ఏమున్నాయో మనకు తెలియదు. బయట ఏం చేసినా అని ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఎంపీ గారు ఒక విషయం తెలుసుకోలేదు. ఎవరైనా కానీ ఒక ఎంపీ గారికి అర్జీ పెడితే అర్జీ కార్లో తీసుకొని పోయి చూసుకుంటా ఆ నంబర్ ఇచ్చింది. నంబర్ చేసి అమ్మ మీకు ఓకే అయిందా లేదని కూడా చెప్తాడు ఆయన. దాంట్లో మేము కూడా ఉన్నాం. బిడ్డే కానీ జగన్ అనే బ్రాండ్ పోయింది కదా, ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు లేదు కదా, వైఎస్ అనేది లేదు కదా. చంద్రబాబు చుట్టూ ఎవరు చంద్రబాబు చెప్పినట్టు నిజమే, ఆయన చెప్పేది నిజమే. చంద్రబాబు ఏం చెప్తుంటే నడుస్తారు నాటకం అంతా. అంతే, వేరేది ఏం లేదు. కాంగ్రెస్ అయితే ఉరివే రాదు ఇక్కడ. కాదన్న, నాకు అర్థం కావట్లే. ఒక నిమిషం ఉండు. ఇప్పుడు వాస్తవానికి గవర్నమెంట్ పాతకం వైఎస్ఆర్ గవర్నమెంట్ కానీ ఇంతకుముందు గవర్నమెంట్ కానీ ఆ గవర్నమెంట్లో కానీ ఒకరికి ఏదైనా పథకం కావాలన్నా చేయాలన్నా ఊర్లో క్యాండిడేట్ని అడిగి చేయించుకుంటా అన్నారు. ఇప్పుడు ఎవడు అడుగుతా అన్న క్యాండిడేట్ను? ప్రజలు డైరెక్ట్ సచివాలయం పోతున్నారు, వాలంటీర్ వచ్చాడు, ఇంటికాడ ప్రతి ఒక్కరు చేసి పెడతాడు. ఇప్పుడు వాస్తవానికి ఏం ప్రభుత్వం కావాలా? ఇంతకంటే ఏం కావాలా?